పండగ సీజన్ ప్రారంభం కాగానే పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. గ్లోబల్ పరిణామాలు పుత్తడి దూకుడుకు కారణమవుతున్నాయి. తాజాగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,21,000 మార్కును అధిగమించింది. ఇవాళ ఒక్కరోజే 1,150 రూపాయలు పెరగడంతో హైదరాబాద్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,21,000 పలుకుతోంది. 2 రోజుల్లోనే సుమారు 3,000 రూపాయల పెరుగుదల కనిపించింది. డాలర్ బలహీనపడడంతోనే పసిడి ధరలకు రెక్కలు వచ్చాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు మళ్లీ తగ్గుతాయనే వార్తలతో పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ పెట్టుబడిగా బంగారం వైపు చూస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే 14 ఏళ్లలో ఈ స్థాయిలో బంగారం ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఔన్స్ గోల్డ్ ధర $3,900 సమీపంలోకి చేరింది. ఆల్ టైమ్ గరిష్ట రికార్డులను తిరగరాస్తూ గత నెల రోజుల్లో 12% పైగా బంగారం ధర పెరిగింది. గ్లోబల్ అనిశ్చితి విధాన నిర్ణయాల్లో అస్థిరత కొనసాగితే బంగారం ధర 2 లక్షల మార్కును చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ యాసర్ సిద్ధంగా ఉన్నాడు. యాసర్, చెప్పండి. పండుగ వేళ ఆకాశమే హద్దుగా బంగారం వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. బంగారం ధరలు మళ్ళీ ఊహకు అందని రీతిలో డైలీ రికార్డ్ స్థాయిలో జంప్ అవుతూనే ఉన్నాయి. అసలు సామాన్యులకు ఈ బంగారం ధరలు అందని రీతిలో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ పండుగ సీజన్ వేళ బంగారం ధరలు చూస్తే గుండెలు పగిలేలా ఉన్నాయి. మొత్తానికి ఇవాళ బంగారం ధరలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర ఇవాళ 1,150 పెరిగి 1,21,000 పైగా చేరుకుంది. అటు 22 క్యారెట్ల బంగారం 1,11,000 పైగా ఇవాళ ఉంది. ఎట్ ద సేమ్ టైం చూసుకున్నట్లయితే బంగారంకు పోటీగా వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ కిలో వెండిపై ఏకంగా 1,100 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర 1,62,000 చేరింది. మొత్తానికి చూసుకున్నట్లయితే బంగారం వెండి రేట్లు ఒక్కసారిగా భారీగా పెరిగి రికార్డును సృష్టించాయని చెప్పొచ్చు. ఓవైపు పుత్తడి కొనలేక వెండితో సరిపెట్టుకుందామనే సామాన్యుల ఆశలు ఆవిరవుతున్నాయి. రోజు రోజుకు పండుగ సీజన్ లో బంగారం ధరలు ఇంతలా పెరిగిపోతుండటం భారీగా కలవరపరుస్తుందని చెప్పొచ్చు. బంగారం ధర తగ్గితే కొందామని ఎదురు చూస్తున్న వారికి ఇది షాక్ తగులుతుందన్నట్లు తెలుస్తుంది. పండుగ సీజన్ వేళ ఈ ధరలు బంగారం కొనే వారికి బ్యాడ్ టైం అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి పసిడి వెండి ప్రియులకు సెప్టెంబర్ మాసం అనేది అసలు కలిసి రాలేదని చెప్పాలి. ధరలు తగ్గుతాయని భావించిన కొనుగోలుదారులు కూడా ఈ నెల తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఏదైతే దసరా నవరాత్రుల సందర్భంగా కొనుగోలు పెరగడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని అటు విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు బంగారం ధర ఎక్కువగా అంతర్జాతీయ అంశాలపైన ముడిపడి ఉంటాయి కాబట్టి దేశీయంగా బంగారం డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం పెరిగిన బంగారం ధరల కారణం మాత్రం అంతర్జాతీయ అనిశ్చితులు మెయిన్ రీజన్ గా చెప్పవచ్చు. ఎందుకంటే వరల్డ్ ఎకనామీలో స్టెబిలిటీ లేనప్పుడు ఇన్వెస్టర్ స్టాక్స్ కు బదులు సేఫ్ ఆప్షన్ కింద బంగారాన్ని పర్చేస్ చేస్తున్నారు. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారానికి డిమాండ్ బాగా పెరిగి ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు మరింత సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారంపై దృష్టి పెట్టడం దీనికి ముఖ్య కారణం. ఈ డిమాండ్ పెరుగుదల పసిడి రేట్లను అమాంతం పెంచేస్తుంది. అంతేకాకుండా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం కూడా బంగారం ధరల పెరుగుదలకు మెయిన్ రీజన్ అని చెప్పవచ్చు. అయితే పెరుగుతున్న ధరల కారణంగా ప్రముఖ నిపుణులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు ప్రస్తుత తరుణంలో బంగారం వెండి కొనుగోలును వాయిదా వేయాలని హెచ్చరిస్తున్నారు. అయితే గోల్డ్ సిల్వర్ ధరలు పరుగుల ర్యాలీ ఇప్పట్లో ఆగాదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సురేష్, థ్యాంక్ యూ సార్.